హరీష్ గారికి వెళ్దాం. ప్రధానంగా ఎమ్మెల్సీ సీట్ కోసం హస్తం పార్టీలో తీవ్రంగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎమ్మెల్సీ రేస్లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆశావాహులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక 2 స్థానాల కోసం 12 మంది దాదాపుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. సో రేసులో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు పటేల్ రమేష్ రెడ్డి అలాగే వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో అలాగే ఎమ్మెల్సీ స్థానం తమకేనంటూ కూడా అద్దంకి దయాకర్ చిన్నారెడ్డి కొంచెం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు నుంచి వినిపిస్తూ ఉంది. సో మైనార్టీ కోటాలో పోటీ పడుతున్నటువంటి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, ఇక అలాగే అజరుద్దీన్. సో ప్రధానంగా ఫిరోజ్ ఖాన్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి, షబ్బీర్ అలీ కూడా గతంలో ఆయన చేసినటువంటి పరిస్థితి, కానీ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? సో దీనికి సంబంధించి కసరత్తులు ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తారు హరీష్. ఎస్ హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోటీలో కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నట్టుగా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు ఆ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈరోజు నుంచి నామినేషన్లకు సంబంధించిన ఆ ప్రక్రియ మొదలైన నేపథ్యం కావచ్చు, ఇంకా వేరువేరుగా నోటిఫికేషన్లు ఇష్యూ చేసిన నేపథ్యంలో అంటే 2 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద ఎత్తున దానికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఆశావాహులు కావచ్చు పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ రేస్లో అంటే సీనియర్లతో పాటుగా గతంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ నేతలు కావచ్చు, ఇక్కడ పిసిసి ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేసులో అంటే ప్రధానంగా రేసులో సంబంధించి గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆశపడి ఏదైతే టికెట్ దక్కని చివరి నిమిషంలో కూడా టికెట్ దక్కని వారు నేతలు ఉన్నారు. ఇక్కడ తుంగతుర్తి నుంచి ఏదైతే అద్దంకి దయాకర్ కావచ్చు, అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి గతంలో ఆయన టికెట్ చివరి నిమిషంలో కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యం కావచ్చు, ఇంకా ప్రోటోకాల్ చైర్మన్ అర్కల వేణుగోపాలరావు, వీళ్ళతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, అలాగే వీరవత్రి అనిల్, వీళ్ళకి సంబంధించిన పూర్తిగా అంటే ఇప్పుడు వీళ్ళు ఆశావాహులుగా చెప్పొచ్చు. ఇక అసెంబ్లీ ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు షబ్బీర్ అలీ, అలాగే అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, జూబ్లీ హిల్స్ నుంచి అజరుద్దీన్, ఇక షబ్బీర్ అలీకి సంబంధించి కూడా కామారెడ్డి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం కావచ్చు. అంటే పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా తమకు కేటాయించాలని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏదైతే మైనార్టీ కోటాలో ఇక షబ్బీర్ అలీ, అలాగే ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్, ఇక్కడ బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అలాగే వీరవత్రి అనిల్ పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఇంకా మరికొంతమంది కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక 2 స్థానాలకు సంబంధించి కూడా తమకు టికెట్ ఇవ్వాలని కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు ఢిల్లీ ఏఐసిసి కీలక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కూడా ఇప్పటికే ఆ మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యం డిప్యూటీ సీఎం ఏదైతే బట్టి విక్రమార్కతో పాటు జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, అలాగే పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్న ప్రధానంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో నామినేటెడ్ సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన కూడా ప్రధానంగా కసరత్తు జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన రేపు ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశం పైన కూడా రేపు ఢిల్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులను ఎవరికి కేటాయించాలనే పైన కూడా పూర్తి స్థాయిలో ఏఐసిసి సమావేశం తర్వాత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కోదండరాం టీజేఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ కోదండరాంకి సంబంధించి కూడా ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి తర్వాత మంత్రిగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యాశాఖ మంత్రికి సంబంధించి కూడా కోదండరాంని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఏదైతే జాఫర్ను కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రతిపాదించి తర్వాత మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అత్యంత సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, అలాగే పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి కూడా సూర్యాపేట నుంచి టికెట్ ఆశించడం జరిగింది. గత పలుమార్లు అంటే 3 దఫాలుగా కూడా ఆయన ఎంపీ స్థానాన్ని కావచ్చు, అసెంబ్లీ స్థానాన్ని కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. నేపథ్యంలో ఆయన ఇంటికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్ళిన నేపథ్యం అక్కడ ఏఐసీసీ నేతలు కావచ్చు, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ కేటాయిస్తామని కూడా గతంలో హామీలు ఇవ్వడం. అంటే ఇలాంటి నేతలతో పాటుగా ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి కూడా నూతి శ్రీకాంత్ గౌడ్ బీసీసీఎల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించి కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ రోహిన్ రెడ్డిని బరిలో దింపిన నేపథ్యం. ఇక అయితే యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా శివసేన రెడ్డికి టికెట్ ఆశించి భంగపడ్డారు. అలాగే ఎన్ఎస్ఐ నుంచి వెంకట్ బల్మూరి, ఇట్లాంటి నేతలందరూ కూడా ఎమ్మెల్సీ తమకు కేటాయించాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో పూర్తిగా అధిష్టానం అలాగే పిసిసి నేతలు
వీరిపై ఎలాంటి కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు ఏఐసిసి సమావేశంలో ఇదే అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మరోమారు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత ఈ 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరికి కేటాయిస్తారు, ఒక మరో ప్రతిపాదన కోదండరాంని అక్కడ ఎమ్మెల్సీగా చేసి విద్యాశాఖ మంత్రిగా కేటాయిస్తారా లేదా దానిపైన ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఏఐసిసి సమావేశం తర్వాత దీనిపైన ఒక పూర్తి స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్, అదే ఇదే నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కోదండరాంలో వీళ్ళిద్దరిలో ఎవరికొరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి వార్తలు వినియోగించుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో వారి సేవల్లో కూడా సో ఈ నేపథ్యంలో ఏమైనా వారికి సంబంధించినటువంటి లిస్ట్ ఏమైనా ఇందులో వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందో, ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి హరీష్? ఖచ్చితంగా, అంటే ఇప్పటికే మనం చూడవచ్చు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్ ఆశపడి చివరి నిమిషంలో ప్రయత్నాలు చేసిన వారంతా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. స్వయంగా రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ విషయంలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని అట్లాంటి ఇప్పుడు ఇలా నేను చెప్పిన వారందరికీ కూడా ఇట్లాంటి హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా 80 నామినేటెడ్ పదవులు ఉంటాయి. మిగతా కార్పొరేషన్కి సంబంధించిన పదవులు కావచ్చు, ఇంకా పదవులు ఉన్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి ఎవరికి కేటాయించాలని పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. దాంట్లో టీజేఎస్ అంటే లోక్సభ ఎన్నికలు ముందున్న నేపథ్యం ఇట్లాంటి అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు లోక్సభ రైట్ హరీష్ ఒకటి అంటే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని ఎమ్మెల్సీగా రైట్ ఎన్నికలు ఒకటి ముందు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ లోపు చివరికి కొలిక్కి అంటే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్థానాల భర్తీకి సంబంధించి ఎప్పటికి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏఐసీసీలో ఎవరెవరు దీన్ని డిస్కస్ చేసే చర్చలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలు ఎవరు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉందా? సో ఎవరెవరు దీన్ని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈరోజు ఏఐసిసి కార్యాలయం జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉన్నారు. అంటే చివరి నిమిషంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యం ఆయన ఈరోజు రాత్రికాలే రేపు ఉదయం ఢిల్లీ నుంచి పిలిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు సంబంధించి మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా కూడా మరోమారు సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు, అలాగే నామినేటెడ్ సంబంధించిన పదవుల అభ్యర్థుల ఖరారు పైన కూడా ప్రత్యేకంగా ఇదే అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ ఇష్యూ అయింది కాబట్టి 19వ తేదీ ఏదైతే 18వ తేదీ వరకు నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈలోగానే అభ్యర్థులకు సంబంధించి ప్రకటించాలి. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎవరు ఉండేదానిపైన కూడా పూర్తిగా ఈలోగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి ఈ నెల అంటే సంక్రాంతి లోపు ప్రకటిస్తాం మొదటి విడతగా అని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన మొదటి విడత షెడ్యూల్కి సంబంధించి ఎంతవరకు ఎన్ని నామినేటెడ్ పదవులు ప్రకటిస్తారు, ఎవరికి ప్రకటిస్తారు దానిపైన కూడా ఏదైతే మరోసారి ఏఐసిసి సమావేశం రేపు జరగబోతుంది. కాబట్టి రేపటి ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తే ఇక్కడ మంత్రివర్గంతో పాటు ఏఐసిసి అగ్రనేతలు ఏదైతే రాహుల్ గాంధీ, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరితో రేపు సమావేశం తర్వాత కూడా ఈ అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.